అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై ఈ రోజు మనతో చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, అసలు లిక్కర్ కుంభకోణమే జరగలేదు, ఇదంతా కేవలం కూటమి చేస్తున్నటువంటి డ్రామాలు, కేవలం వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న చర్యలు అని చెప్పని వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శంషాబాద్లో కాచారం ఫామ్ హౌస్లో అయితే ఒక 11 కోట్లు పట్టుబడ్డాయి. మరి ఒక పక్క ఇలా జరుగుతుంటే మరో పక్క వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక యాప్ తీసుకొస్తున్నాను, దాంట్లో కార్యకర్తలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు అయితే పెట్టండి అని చెప్పని మాట్లాడడము. రీసెంట్గా వైసీపీ నేతల ముఖ్య సమావేశం జరిగినప్పుడు అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి రోజా గారు కూడా గాల్లో ఎగరేస్తుంతాము ఇలాంటి మాటలు అయితే చేస్తున్నారు. అసలు ఈ రెండింటికి పొంతనేది కుదరట్లేదు. దీనిపై అసలు మీ వ్యాఖ్యలు ఏంటి? ఈరోజు దేశంలో ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మనం ప్రధానంగా విన్నాం. దానికి 30 ఇంతలు అంటే ఇప్పటి వరకు ఓన్లీ ప్రభుత్వం నుంచి డిస్టిలరీ నుంచి సరఫరా అయినటువంటి మద్యం ద్వారా వచ్చినటువంటి ముడుపులే 3,750 కోట్ల రూపాయలు. ఇక్కడ ఎంక్వైరీ అనేది ఇంకా ఏ విధంగా జరిగితే బాగుంటుంది అనేది చాలామంది ప్రజలు కూడా చాలా వీడియోల కింద ఈ మధ్యకాలంలో కమెంట్లు పెడతా ఉన్నారు. అసలు ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి ఇచ్చినటువంటి డిస్టిలరీ నుంచి షాపులకు వెళ్ళాయి. మరి డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి ప్రభుత్వానికి వెళ్ళకోకుండా, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఎక్కడ గతంలో సాఫ్ట్వేర్ వాడేవాళ్ళు, ఏది సిటిఎల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉండేది, అది తీసేసి ఓఎఫ్ఎస్ విధానాన్ని తీసుకోవడం రావడం అంటే మాన్యువల్గా ఎంటర్ చేసే విధానాన్ని తీసుకొని వచ్చారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచి అంటే ప్రభుత్వం డిస్టిలరీ అనుమతి ఇచ్చినటువంటి డిస్టిలరీ నుంచి వచ్చినటువంటిది కౌంటర్ రాస్తారు. మరి కంపెనీ నుంచి డైరెక్ట్గా మద్యం షాపులకు వచ్చినటువంటి దిశగా ఇప్పటివరకు ఎంక్వైరీ చేయలేదు. అంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాని నుంచి 3,750 కోట్ల రూపాయలు కేసు కింద, ఒక కేసుకు 150 రూపీస్ నుంచి 600 వరకు వసూలు చేశారు అని చెప్పేసి వీటికి సంబంధించి మొత్తం ఆదేశాలు ఇచ్చింది అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మాట్లాడుతున్నారు. సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు, మరి మీరు ఎందుకు రద్దు చేయలేదు? అసలు మీ హామీనే ఏంది? మద్యపాన నిషేధం అని కదా. మరి మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యం అంటే విజయసాయి రెడ్డి గారి ఇంట్లో సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా ఎలా చర్చలు జరిపారు? అంటే ఈ పాలసీ అంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఒక మద్యం తయారు చేసే కంపెనీ ఉంది, మద్యం తయారీ చేయడం ద్వారా ఇన్ని ఆదాయాలు ఉంటాయని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్వార్టర్కి తెలియజేసి దీనికి పథకం రూపకల్పన అంటే ఎలక్షన్లకు ముందే చేసి ఎట్లాగా వచ్చేది మనమే కాబట్టి వచ్చినటువంటి సెప్టెంబర్ నెలలో ఇది కొత్త పాలసీ తెచ్చారండి. 2019 సెప్టెంబర్లో ఒక పాలసీ తెచ్చారు, 2020 మళ్ళా సెప్టెంబర్లో అంటే 1 ఇయర్ తర్వాత ఇంకొక నూతన పాలసీ తీసుకొని రావడం జరిగింది. అంటే ఫైనల్గా వీళ్ళకి అనుకూలంగా అనుమతులు తెచ్చుకున్నారు తప్ప, అంటే పాలసీ క్రియేట్ చేసుకున్నారు తప్ప ఎక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చారు? మరి గతంలో ఈ బూమ్ బూమ్ బీర్ ఉండేదే, ఆంధ్రా గోల్డ్ విస్కీ ఉండేదే, స్పెషల్ స్టేటస్ ఏంటివేంటో పేర్లు అన్నీ కొత్త పేర్లు, మరి అవన్నీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చి ఉంటే మరి మీరు ఎందుకు రద్దు చేయలేదని మేము అడుగుతా ఉన్నాము. మీ హామీనే ఏంది? మద్యపాన నిషేధం కదా. మరి ఇంత డిస్కషన్ ఎందుకు? మద్యపాన నిషేధం అన్నప్పుడు ఎందుకు ఈ కొత్త బ్రాండ్లు వచ్చాయి? మొత్తానికైతే ఇది జరిగిందని అయితే సిట్ అధికారులు అయితే చూపిస్తున్నారు, రోజుకొకటి ఆధారాలు అయితే బయటకు వస్తున్నాయి. మరి దీనికి ఇది హైలైట్ అవుతున్న ఈ నేపథ్యంలో ఇటుపక్క వైసీపీ అధినేత జగన్ గారు, మనం ఇందాక ఇదే మాట్లాడుకున్నాము, ఆయన అయితే ఒక యాప్ అంటున్నారు. మరి ఏంటి ఆ యాప్ గురించి వివరాలు? ఇప్పుడు పిఏసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో భాగంగా నిన్న ముఖ్యమైనటువంటి నాయకులతో సమావేశం అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమావేశం అయిన తర్వాత యాప్ అన్నారు. అంతకుముందు అంటే ఈ పిఏసి సమావేశం ముందు ఈ సంవత్సర కాల వ్యవధిలోనే అధికారులను బెదిరించారు, పోలీసులను బెదిరించారు, సాక్షాత్తు ఎస్పీలను, ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని బెదిరించారు, బట్టలు ఊడదీస్తామన్నారు. అంటే ఒక పోలీసు వ్యవస్థ సమాజంలో అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థనే డైరెక్ట్గా ఏకంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా మేము వస్తే అంతు చూస్తామనే కాటికి పోలీసు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు అని సంవత్సర కాల వ్యవధిలో చూసాం. వాళ్ళ బట్టలు ఊడదీస్తామన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏంది, రప్ప నరుకుతామన్నారు. అదే అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, యాప్ పాలిటిక్స్కి అంటే నా వెంట్రుకు కూడా పీక్కోలేరన్న పదం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాప్లో నమోదు చేయండి అంటున్నారు. ఏం చేస్తారండి? గట్టిగా 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, యాప్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి, మన సర్వర్కి వస్తాయి,
రేపు అవే సమస్యలు మనం ఉపయోగించుకొని మనం సెటిల్మెంట్లు చేసుకుందాం, మన కార్యకర్తల ద్వారానే దోచుకుందాము. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏం చేశారండి? నిజంగా మీరు ఇలా అరాచక పాలన చేయకపోయింటే, ఆ రోజు అక్రమ కేసులు పెట్టకపోయింటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుని ఉండేదా? విత్తనం మీరు వేసి ఈరోజు మీరు విత్తనం వేస్తున్నారు, అది పండుతుంది అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే, అంటే ప్రజలకు కళ్ళలు గంతలు కట్టి మీరు ఏమన్నా అంటే తిమ్మిని బమ్మిని చేస్తే, లేకపోతే మసిపూసి మారేడికాయ చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారనుకుంటున్నారా? లేదు కదా. ఈరోజు షర్మిలమ్మ గారికి ఒక ఆల్టర్నేట్గా ఇవి ఒక పక్క ఇలా జరుగుతుంటే మరో పక్క ఈయన ఇలాంటి మాటలు చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆల్టర్నేట్గా ఇది కంప్లీట్గా డైవర్షన్గా కాదు, అంటే డైవర్షనా కాదా? డైవర్షన్ అనేం లేదండి. అప్పటికి ఇప్పటికీ ఒకటే, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. వాళ్ళు భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు అధికారులని, ప్రజలని. మా జోలికి ఎవరు వచ్చినా మేము నరికేస్తాం, పొడి చేస్తాం, చించేస్తాం అని చెప్పేసి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సామభేద దాన దండోపాయాలు ఉంటాయండి. మామూలుగా సామభేద దాన దండోపాయాలు. సామ అంటే ఏంటండి? ఒక సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడము. భేదం అంటే కూర్చోబెట్టుకొని పంచాయతీ రూపంలోనూ ఇంకోటో భేదాలు, నీది ఇది తప్పు నాది ఇది రైటు అని చెప్పేసి, లేకపోతే ఒకరు తగ్గడము, ఒకరు ఎక్కడము, ఏదోటి చేసి చేయడం భేదము. దానం అంటే ఏంది? సరే నీకు ఇంత నష్టం జరిగింది, నేను ఇంత పరిహారం చెల్లిస్తానని చెప్పేసి దానం ఇచ్చో ఇంకోటి చేసో మచ్చిక చేసుకొని సమస్యను పరిష్కరించుకోవడం. ఈయన ఏమంటున్నాడు? సామరస్యము లేదు, భేదము లేదు, దానము లేదు, డైరెక్ట్ దండనే మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు. ఈ దండన అనే మార్గాన్ని చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు ఉపయోగించుకుంటాడు. ఈరోజు బతికుండంగానే నరకాన్ని చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంత క్లియర్గా ప్రజలకి ఎజెండా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలు నమ్మి ఓటేస్తారు? ఈరోజు యాప్ పాలిటిక్స్ అంటున్నారు మీరు. యాప్లో ఏం నమోదు చేయాలండి? ఏ కార్యకర్తకు నష్టం జరిగింది, ఎవరి ద్వారా, ఏ అధికారి ద్వారా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా జరిగింది, ఒకవేళ వీడియోలు ఫోటోలు ఉంటే దాంట్లో డేటా అప్లోడ్ చేయడము. అక్కడికి వస్తున్నానండి. ప్రజలు, కార్యకర్తలు అందరూ పెడతారు. మరి సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికో, భారతిరెడ్డి గారికో, షర్మిలమ్మ గారికో, విజయమ్మ గారికో, లేకపోతే అనిల్ కుమార్ గారికో అంటే వాళ్ళ బావగారికో, లేకపోతే వైఎస్ సునీతమ్మ గారికో, మరి ఇలాంటి వాళ్ళందరికీ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారే ఒక సమస్య మీద దాంట్లోకి వెళ్ళారు, యాప్లోకి వెళ్ళేసి, అన్నగారు మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే నేను ఈ విధంగా చేశాను, ఆ ఇమేజ్లు కూడా ఉన్నాయి, గొడ్డలిపోట్ల ఇమేజ్లు అని చెప్పేసి ఆయన పెట్టాడు, అప్లోడ్ చేశాడు. ఇప్పుడు ఆ డిజిటల్ లైబ్రరీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? ఇది మొత్తం అంటే డిజిటల్ అందరూ చూసుకునే విధంగా వస్తుంది అంటున్నారా? రెండో పాయింట్, రేపొద్దున మీరు బాగా చూసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి యాప్లో ఎవరైతే ఇష్యూస్ నమోదు చేశారో, పొరపాటున కానీ జరగదు అనుకున్నా కానీ ఒకవేళ జరిగితే మటుకు ఆ సమస్యలనే వాళ్ళ దగ్గర ఉంచుకొని దానిని సెటిల్మెంట్లుగా దందలుగా మార్చుకోకపోతే నన్ను అడగండి. ఎందుకంటే గత 5 ఏళ్లలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను పక్కకేసేసి, ఎమ్మెల్యే శాసనసభ్యులని డమ్మీలుగా చేసి, వాలంటీర్లను ఒక ప్రైవేట్ సైన్యాన్ని క్రియేట్ చేసుకొని, ఇంత వ్యవస్థను డమ్మీగా చేసి, ఈరోజు మీరు తప్పు చేసినారని ఒప్పుకోకుండా కార్యకర్తలపైన నెట్టడం అనేది సమంజసం కాదు కదా. ఆ రోజు మీరు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చారా? మంత్రులకు అపాయింట్మెంట్లు ఇచ్చారా? కార్యకర్తలకు విలువ ఇచ్చారా? ఎక్కడ వర్కులు ఇచ్చారండి గత 5 ఏళ్లలో? మరి ఈరోజు కార్యకర్తలు రండి, కష్టపడండి, చెయ్యండి అంటే ఎట్లా చేస్తారు? 2.0 చూస్తారు, కార్యకర్తలకు విలువనిస్తాను ఇక్కడ నుంచి అని చెప్పి ఒప్పుకున్నారు. కార్యకర్తకు విలువ ఇస్తామన్నప్పుడు సొంత తల్లి చెల్లికే విలువ ఇవ్వనప్పుడు ఎన్సీఎల్టీ కోర్టులో నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట అని చెప్పేసి నిన్నంతా మీడియా మొత్తము ఇదే విజయమ్మ గారు, అయ్యా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో నాకు షేర్లు బదిలీ అయ్యాయి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా, అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే చెప్పారు ఈ విధంగా అని చెప్పేసి 2 సాక్షులు ఉన్నారని చెప్పి చెప్పినా కూడా, రాయబారం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నా తల్లే కదా విజయమ్మ గారు, ఎవరి ఆస్తి అయినా కానీ మా కుటుంబ సభ్యులే కదా అనుభవించేదని కనీసం అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేపొద్దున మీ బిడ్డై మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఈరోజు ఏ సమస్య అయితే మీరు నమోదు చేస్తున్నారో దానికి మిత్తితో సహా వసూలు చేసుకుంటాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మొత్తంగా ఆ యాప్ అనేది కేవలం వైసీపీ యాప్ అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అప్డేటెడ్ వర్షన్తో ఉన్న దందాకి తెరతీసి మరొక యాప్. డెఫినెట్గా ఆల్రెడీ లిక్కర్లో కావాల్సినంత దోచారు. ఇప్పుడు అఫీషియల్గా జస్ట్ ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి అందినటువంటి ముడుపుల సొమ్మే 3,750 కోట్ల రూపాయలండి. ఒకవేళ కంపెనీల నుంచి డైరెక్ట్ మద్యం షాపులకు వెళ్ళినటువంటి, అంటే నోటీసుకు రానటువంటిది మద్యము, అది లెక్కలేక రానటువంటి సొమ్ము. ఎక్కడన్నా ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా? మరి ఓఎఫ్ఎస్ మాన్యువల్ అంతా క్యాష్ అండ్ పే.
మరి ఎలా ఉంటుంది? కూటమి గవర్నమెంట్లో సిండికేట్లుగా ఏర్పడి వీళ్ళు వాళ్ళకే ఇచ్చుకున్నారు, పెంచుకున్నారు, చేస్తున్నారని చెప్పని అంటున్నారు. ఇలా డిజిటల్ పేమెంట్ ఇప్పుడు మీరు దొంగ అంటున్నాను, మీరు దొంగ అని నన్ను అనకముందు మీరే నన్ను దొంగ అంటున్నారు. దీని మధ్య డిస్కషన్ నడుస్తుంది. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చిన తర్వాతనే అక్కడే ఉందండి స్కాము. మద్యపాన నిషేధం అని చెప్పి 100 రూపాయల మద్యాన్ని 200కి అమ్మినప్పుడే స్కామ్ కనపడట్లేదా? అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో 100 రూపాయలు ఉండేటువంటి మద్యము ఈరోజు 220 రూపాయలు 250 రూపాయలకు వచ్చిందంటే స్కామ్ కనపడట్లేదా జనాలకి? ఇంత డిస్కషన్ ఎందుకు? అసలు మద్యపాన నిషేధం పెట్టి నువ్వు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం అనేది ఒక పెద్ద స్కామ్ అంటున్నాను నేను. ఈరోజు మీకు అవకాశం ఇస్తుంది కూటమి ప్రభుత్వం, పోయి బెయిల్ తెచ్చుకోండి అని. ఇంత మంచి ప్రభుత్వం ఏడన్నా చూస్తామా మనము? శత్రువులను సైతము మీరు నిరూపించుకోండి న్యాయస్థానాల ముందరని చెప్పేసి అవకాశం ఇస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ ఆవేదన కూడా అదే. ఇంత అవకాశం ఇస్తున్నారు ఏంది? చంద్రబాబు నాయుడు గారు కనీసం అవకాశం ఇవ్వకోకుండా డైరెక్ట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా లేకోకుండా డైరెక్ట్ జైలుకి వేసేశారు. మరి ఎక్కడుంది వీళ్ళకి దయాదాక్షిణ్యం? ఈరోజు వీళ్ళు చెప్తా ఉంటే దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.